హలో అండి, కుక్ విత్ ప్రెస్ అనే ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను మెంతాకుతోటి నిల్వ పచ్చడి లేదా మెంతాకుతోటి ఊరగాయ పిక్కల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. దీనికోసం ముందుగా ఆవపిండి మెంతుపిండి తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. దీనికి 1 టేబుల్ స్పూను మెంతులు యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా బయటకు వచ్చేంత వరకు వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తీసి వాటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే వేడిగా ఉంటే మిక్సీ జార్ చెడిపోతుంది. కాబట్టి మిక్సీలో బాగా పట్టుకొని మంచి మెత్తగా పౌడర్ పట్టుకోండి. ఇప్పుడు ఇంకొక వెజల్లో ఒక పావు కేజీ వరకు మీరు నువ్వుల నూనె తీసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 10 వరకు తెల్లగడ్డలు బాగా కొద్ది క్రష్ చేసి వేసుకోండి. తెల్లగడ్డ క్రష్ చేసి వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం హింగ్, అసఫటిడా, ఇంగు పొడి మంచి వాసన వస్తుందానికి ఇంగు పొడి వాడుకోవాలి. ఇంగు పొడి వేసుకోండి. దాని తర్వాత మనం దీనికి కొంచెం కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. సో మనం ఆవపిండి తయారు చేసుకున్నాము. ఇప్పుడు నువ్వుల నూనెని కాల్చి పక్కన పెట్టుకున్నాం. దానిలో ఏమేమి కావాలో అవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక పెనంలో బాండల్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె వేసుకొని దానికి ఒక 1/2 కేజీ వరకు మీరు మెంతాకు తీసుకొని దాన్ని మెంతాకు బాగా వాడ్చుకోవాలి. దానిలో నీళ్ళంతా పోయి బాగా అంతా కూడా గట్టిగా వచ్చేంత వరకు దాన్ని ఆకు టెండర్ లీవ్స్ అంతా కూడా బాగా మెత్తగా వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు తెచ్చుకున్నటువంటి ఆవ నూనెలో నువ్వుల నూనె వేసుకోవచ్చు, ఆవ నూనె వేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడాను. నువ్వుల నూనెలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ఆవాలు మెంతుల పొడిని వేసుకొని 1 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 50 గ్రాముల వరకు సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 5-6 నిమ్మకాయలు తీసుకొని వాటి నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ జ్యూస్ కూడా ఈ మిశ్రమానికి వేసుకొని ఇప్పుడు మనం వాడ్చి పెట్టుకున్నటువంటి మెంతాకులంతా కూడా దానిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన పిక్కల్ రెడీ అయిపోయింది. ఈ పిక్కల్ని మనము గ్లాస్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకొని అంటే ఇమీడియట్గా తినేదానికి పనికిరాదు, కానీ 2-3 రోజుల తర్వాత దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. బాగా మంచి టేస్ట్ ఉంటుంది. మంచి ఊరగాయ లాంటి టేస్ట్ మీకు వస్తుంది. ఎందుకంటే ఆవపిండి మెంతిపిండి అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక 6 నెలల పాటు మీరు నిల్వ ఉంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.